ఎందుకు ఇలా జరుగుతుందనంటే, సహజంగా మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గేదె కావచ్చు, ఒక మేక కావచ్చు, ఏవైనా చిన్న చిన్నవి ఆకులు, గడ్డి, అలమలు తినేవి అన్ని మొక్కల్ని నములుతూ ఉంటాయి. అవి అన్ని ఆకుల్ని నములుతూ ఉంటాయి. కానీ మొక్క దగ్గరికి వచ్చేసరికి అవి తినడం మానేసేయట. ఎందుకు తినట్లేదు అని వీరు పరిశోధన చేసినప్పుడు ఆ మొక్కలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. దాని కిందన కాండంలో నీరు ఉంటుంది. ఆ నీరును ఒక్కసారిగా అది వదలడం వల్ల ఒక్కసారి ముడుచుకుపోతుంది. కానీ మొత్తానికి బయటికి చూడడానికి అది ఎలా కనబడుతుంది అని అంటే, ఒక వాడిపోయిన మొక్కగా, జీవం లేని దానిగా, పడిపోయిన దానిలా. మనం కూడా ఏది తింటామండి, ఇష్టపడతాం తినడానికి? ఫ్రెష్గా ఉండాలి కదా. ఫ్రూట్స్ అయినా, ఫుడ్ అయినా. రాత్రి మిగిలిపోయింది మనం తినడానికి ఇష్టపడతామా? లేదు. అలాగే జీవులు కూడా చాలా వరకు ఫ్రెష్గా ఉన్న వాటిని వేటాడినప్పుడు కూడా ఫ్రెష్గా రక్తం మరుగుతున్నదాన్ని తినడానికి ఇష్టపడతాయి. మొక్కల్లో అయినా, జీవుల్లో అయినా. ఇప్పుడు ఎప్పుడైతే జీవులు తినడానికి వస్తాయో వెంటనే ఆకు చిన్న కదలికి తగలగానే ముడుచుకుపోయి అనుకోండి, జీవులు అనుకుంటాయట ఇది వాడిపోయింది లేదా ఎండిపోయింది, దీనిలో సారం లేదు అని ఆ జంతువుల నుండి కాపాడుకోవడానికి అది అలా ముడుచుకుంటుంది అని చెప్పారు. కానీ నిజంగా ఇది చేసింది ఎవరు అంటే మన కన్నతండ్రి అయిన దేవుడేనండి. ఎందుకు ప్రకృతిలో అలాంటి ఒక మొక్కను పెట్టాడు అని అంటే, ఆ మొక్క అన్ని మొక్కల్లా లేదు. ఆ మొక్కలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను అన్నిటికి బలైపోకూడదని అంటే, నాలో ప్రత్యేకత ఉంది, నేను దాన్ని వాడుకోవాలి. ఒక మొక్క మనకు నేర్పిస్తుంది. ఇక ఇప్పుడు జంతువుల దగ్గరకు వద్దాం. మొక్క దగ్గర